దీపికా పదుకొనే కొన్నేళ్ల నుంచి తన మీద తెలుగు ఇండస్ట్రీలో రకరకాల రూమర్స్ వినిపించాయి. మొదట ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాలో నుంచి బయటకు వచ్చింది. దానికి దీపికా షూట్ టైమింగ్స్ అని కారణం చెప్పారు. అలానే సందీప్ ఫిట్ కూడా వైరల్ అయ్యాయి. ఇక నెక్స్ట్ నాగశ్విన్ కల్కి సినిమాలో దీపికా సుమతి లాగా ఎంత అద్భుతంగా నటించిందో తెలుసు కదా. సో సెకండ్ పార్ట్ లో తనదే మెయిన్ రోల్. కల్కి భగవానుడికి జన్మనిచ్చే రోల్ తనదే. కానీ సెకండ్ పార్ట్ లో నుంచి కూడా బయటికి వచ్చేసింది. మళ్ళీ దానికి కూడా ట్వీట్ రూపంలో యుద్ధం నడుస్తోంది. అన్నిటికీ కారణం దీపికా టైమింగ్స్ కండిషన్స్ అని అన్నారు. కానీ మనకంటూ ఒక టైం వస్తుంది కదా. అలానే దీపిక కూడా అల్లు అర్జున్ రాకా సినిమా షూటింగ్ లో అసలు ఎక్కడా తగ్గటం లేదంట. అది కూడా ప్రెగ్నెన్సీ టైంలో. ప్రెగ్నెన్సీ అంటే ఎంత రెస్ట్ తీసుకోవాలో తెలుసు కదా. ముఖ్యంగా సినిమా రంగంలో అయితే ప్రెగ్నెంట్ అయితే చాలా మంది హీరోయిన్స్ కొంతకాలం షూటింగ్లకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం, బిడ్డ సంక్షేమం దృష్ట్యా ఇది సహజంగానే జరుగుతుంది. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం వైద్యుల సలహాలు పాటిస్తూ తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూనే షూటింగ్లను పూర్తి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆల్రెడీ సమంతని ఇప్పుడు మా ఇంటి బంగారం షూట్లో చూసాం కదా. కానీ ప్రెగ్నెన్సీ సమయంలోనే యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనడం మాత్రం చాలా అరుదైన విషయం. భారతీయ చలనచిత్ర చరిత్రలో ఇలాంటి ఇన్సిడెంట్ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే అదే చేసి అందరి దృష్టిని ఆకర్షించినట్లు సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా స్టార్ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం రాకాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తున్నారు అని తెలిసిందే కదా. ఇప్పటికే ఈ ప్రాజెక్టుపై భారీ బజ్ నెలకొంది. అల్లు అర్జున్ అట్లీ కలయికలో వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దీపికకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్న దీపికా పదుకొనే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పటికీ రాకా షూటింగ్లో పాల్గొన్నారని తెలుస్తోంది. అంతేకాదు సినిమాలో కీలకమైన యాక్షన్ సన్నివేశాలను కూడా ఆమె పూర్తి చేసినట్లు ప్రచారం జరుగుతుంది. సాధారణంగా యాక్షన్ సీన్లు అంటే శారీరకంగా చాలా శ్రమ అవసరం. పరుగులు తీయడం, వేగంగా కదలడం, ప్రత్యేకమైన యాక్షన్ మూమెంట్స్ చేయడం వంటి అంశాలు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో కూడా షూటింగ్లో పాల్గొనడం నిజంగా ప్రత్యేకమైన విషయంగా సినీ అభిమానులు భావిస్తున్నారు. అయితే ఈ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ మొత్తం అత్యంత జాగ్రత్తగా జరిగిందని సమాచారం. వైద్యుల సూచనలు, భద్రతా ప్రమాణాలను పూర్తిగా పాటిస్తూ షూటింగ్ నిర్వహించినట్లు తెలుస్తోంది. అవసరమైన చోట బాడీ డబుల్స్, విజువల్ ఎఫెక్ట్స్ సహాయం కూడా తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో దీపిక ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా షూటింగ్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. దీపికా పదుకొనే గురించి మరో ఆసక్తికర విషయం కూడా ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. గత కొంతకాలంగా ఆమె రోజుకు 8 గంటలకు మించి పని చేయకూడదనే నిబంధనను పాటిస్తున్నారు. ముఖ్యంగా కుటుంబానికి, ఆరోగ్యానికి సమయం కేటాయించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే రాకా సినిమా కోసం మాత్రం ఆ నిబంధనలో కొంత సడలింపు ఇచ్చారని తెలుస్తోంది. మెటర్నిటీ బ్రేక్ ప్రారంభమయ్యే ముందు తనకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు అట్లీతో కలిసి ముందుగానే ప్లానింగ్ చేసినట్లు సమాచారం. ఈ నిర్ణయం వెనుక కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉందని తెలుస్తోంది. సినిమా షూటింగ్ మధ్యలో ఆగిపోతే మొత్తం టీం షెడ్యూల్పై ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అలాగే మళ్ళీ డెలివరీ తర్వాత షూటింగ్కి రావడానికి చాలా నెలలు పట్టే అవకాశం ఉండడంతో ముందుగానే తన పాత్రను పూర్తి చేయాలని దీపిక నిర్ణయించుకున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో నిర్మాతలకు, దర్శకుడికి కూడా షెడ్యూల్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో మరో విషయం అందరినీ ఆకట్టుకుందని సమాచారం. ప్రొఫెషనల్ నటిగా తన బాధ్యతలు నిర్వర్తిస్తూనే తల్లిగా కూడా తన బాధ్యతలను సమానంగా నిర్వహించారని చెబుతున్నారు. తన మొదటి కుమార్తె దువాతో కూడా సమయం గడుపుతూ షూటింగ్ లొకేషన్లోనే కుటుంబానికి ప్రాధాన్యమిచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పని, కుటుంబం రెండింటినీ సమతుల్యంగా చూసుకోవడంలో దీపిక చూపిన అంకిత భావాన్ని చూసి చిత్ర బృందం కూడా ప్రశంసించిందని సమాచారం. సినిమా షూటింగ్లలో హీరోయిన్స్ ఎదుర్కొనే సవాళ్లు చిన్నవి కావు. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. అలాంటి సమయంలో కూడా కెరియర్పై బాధ్యతతో షూటింగ్ పూర్తి చేయడం అంత సులభం కాదు. అందుకే దీపిక తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చగా మారింది. అభిమానులు ఆమె అంకిత భావాన్ని ప్రశంసిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఒకవైపు తల్లిగా, మరోవైపు స్టార్ హీరోయిన్గా రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడుతున్నారు.
ఇక రాకా సినిమా విషయానికి వస్తే ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. అల్లు అర్జున్ కెరియర్ లో మరో మైలురాయిగా నిలిచేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ అన్ని కలిపి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించేలా లక్ష్యంతో చిత్ర బృందం పనిచేస్తుంది. ఇందులో దీపిక పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.